అందరూ ఊహించినట్లే షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే ఆమె ఏపీ రాజకీయాల్లో కీలకం కానున్నట్లు క్లియర్ అయిపోయింది. దాదాపుగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేతికి అప్పగించడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే షర్మిల నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అన్న జగన్ ను ఎదుర్కొనేందుకు షర్మిల ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అన్నను విమర్శించేందుకు ఏ అంశాలను ఎంచుకోనున్నారు అన్నది ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. షర్మిల వైఎస్ఆర్టీపీలో ఉంటూ తెలంగాణలో ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వంపై చురకలంటించారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ 2గా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిపై నేరుగానే విమర్శలు చేశారు. అన్న జగన్ కైనా నా సమాధానం ఇదే అంటూ హెచ్చరించారు. అలాంటిది ఇప్పుడు షర్మిల నేరుగా ఏపీకి రాబోతుండటంతో వైసీపీపై షర్మిల విమర్శలకు పదును పెట్టడం గ్యారంటీగా కనిపిస్తోంది. అలాగే అన్న జగన్ ను సూటిగా అటాక్ చేయడానికి ఆమె ఇసుమంతైనా వెనుకాడే అవకాశాలే లేవంటున్నారు. మరి షర్మిల వైఖరిపై వైసీపీ సమాధానం ఏమిటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠభరిత అంశంగా మారింది. ఎందుకంటే గతంలో షర్మిల ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైసీపీ నేతలు నోరైతే మెదపలేదు. బాబాయ్ వివేక హత్య కేసుకు సంబంధించి షర్మిల ఢిల్లీ వెళ్లి వాంగ్మూలం ఇచ్చినా సొంత వారే చిన్నాన్నను కడతీర్చారని షర్మిల బహిరంగంగానే చెప్పినా వైసీపీ నేతల్లో ఉలుకు పలుకు లేదు. ముందు మీది మీరు చూసుకోండని సూటిగా సజ్జల లాంటి వారికి కౌంటర్లిచ్చినా వైసీపీ నుంచి కనీసం స్పందన కూడా లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు షర్మిల ఏకంగా ఏపీ వచ్చి వైసీపీపై జగన్ పై విమర్శలు చేయనున్నారు. ఈ పరిస్థితిలో వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఒకరిద్దరు నేతలు స్పందించినా షర్మిల వచ్చినా తమకు ఎలాంటి నష్టం లేదు అన్న పొడి పొడి మాటలే వినిపించాయి తప్ప హీట్ పెరిగేలాంటి కామెంట్లు విమర్శలైతే లేవు. అయితే ఇప్పటికిప్పుడు వైసీపీలో షర్మిలను టార్గెట్ చేసి విమర్శలు చేసే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికను జగన్ తనపై ప్రజల్లో సానుభూతి కలిగేలా మార్చుకోవాలని ఆరాట పడుతున్నట్లు వైసీపీ వర్గాల్లోనే కనిపిస్తోంది. తన కుటుంబంలో చీలిక తెచ్చి తన వాళ్ళనే వైసీపీ పైకి ఉసిగొలుపుతున్నారంటూ విపక్షంపై అటాక్ చేస్తూ అదే సమయంలో తన పట్ల సానుభూతి పెరిగేలా చిన్నపాటి మేలో డ్రామాను పండించే ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు సైతం అంటున్నారు. ఒక్కొక్కరుగా తన్ను ఎదుర్కోలేక అందరూ కలిసినా సరిపోక ఇప్పుడు తాను ప్రాణంగా చూసుకున్న తన చెల్లితోనే తనను దెబ్బతీసేందుకు చూస్తున్నారని, ఎమోషనల్ డ్రామా పండించేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వారు మీడియా ముందుకొచ్చి ఈ ఎమోషనల్ కోణాన్ని బయటపెట్టి వెళ్లారు. షర్మిల కాంగ్రెస్ చేరికపై స్పందించిన కొడాలి షర్మిలను పల్లెత్తు మాట అనలేదు. కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాక కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రలో భాగమే అనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ షర్మిల కాంగ్రెస్ చేరికను కూడా తనపై సానుభూతి కలిగించేందుకు ఒక అంశంగా వాడుకోవడానికి రెడీ అవుతోందని అవగతమవుతోంది. కుటుంబ పరంగా షర్మిలకు అన్యాయం జరిగింది. అన్న కోసం వెట్టి చాకరీ చేసిన షర్మిలను అధికారంలోకి వచ్చాక కూరలో కరివేపాకులా పూచిక పుల్లగా తీసి అవతల పారేశారు. సహజంగానే షర్మిల అన్నతో గట్టిగా విభేదించి బయటకొచ్చారు. షర్మిలకు జగన్ అన్యాయం చేశారని నమ్మడం వల్లే తల్లి విజయమ్మ ఆమెకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే షర్మిలపై వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడితే అది వైసీపీకి మరింత నష్టం చేకూర్చనుంది. అందుకే షర్మిలను అడ్డం పెట్టుకుని ఆమె తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరడం ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే అన్నా చెల్లెళ్ల మధ్య ఏం జరిగిందో ఏం జరుగుతోందో అందరికీ కనిపిస్తూనే ఉంది. కనుక ఇలాంటి సమయంలో జగన్ దీనిని ప్రతిపక్షాలకు ఆపాదిస్తే నమ్మే పరిస్థితి ఉండదు. కానీ వైసీపీకి అంతకు మించి చెప్పుకునేందుకు మరో అవకాశమైతే లేదు. అందుకే అన్ని వేదాల్లోనే ఉన్నాయన అన్నట్లు అంతా చంద్రబాబే చేస్తున్నారంటూ ప్రచారం చేయడమే జగన్ ఎంచుకున్న నినాదంగా విధానంగా కనిపిస్తోంది.